డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితో వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది. ఆ ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న 1-2 వేషాల్లో చిన్న చిన్న వేషాలు మహా అయితే సెకండ్స్తో ఉంటుంది, 1 మినిట్ కూడా ఉండదేమో. ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చురా, కానీ అది మన ఏరియా కాదు, మనకు ఎవరు తెలిసిన లేరు, అక్కడ దిక్కుముక్కు లేదు, నీకు ఎవరు ఆసటగా నిలబడతారు, బాసటగా నిలబడతారు, ఎవరిని చేయూతనిస్తారు, చాలా కష్టం, ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా, ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్, నేను రాణిస్తాను అన్న నమ్మకం, నేను వస్తాను అన్న నమ్మకం. ఎందుకంటే ఏమనుకున్నా, ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా, నాన్నగారిలాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్ ఇవ్వటం లేదు. అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాలంటే నేను లింగులిటుకు ముందు వెళ్ళి 4 ఫోటోలు తీసుకుని ఆఫీస్కి వెళ్తే ఎవడో ఆదరించడు. నేను ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యానండి, ఆమె ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది, రా కూర్చొని చేసి టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను. ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి, ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టారు.